ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, గవర్నమెంట్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్. సో జనరల్గా నా స్పెషలైజేషన్కి వచ్చేసి బేసిక్ వచ్చేసి ప్రొఫైల్ యాక్సిస్ అండి. దాని తర్వాత రూట్ ప్లేనింగ్, తర్వాత ఫ్లాప్ సర్జరీ, తర్వాత లేజర్ సర్జరీ, తర్వాత ఇంప్లాంట్స్ అంటాము. సో ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ థింగ్ అంటారు ఓరల్ ప్రొఫైల్ యాక్సిస్ చేయాలి అని. సో ఓరల్ ప్రొఫైల్ యాక్సిస్ చేయాలి అనగానే మీకు ఫస్ట్గా గుర్తొచ్చేది అమ్మో మా పళ్ళు అరిగిపోతాయేమో, మా పళ్ళు జువ్వమంటాయేమో, మా పళ్ళ మధ్యలో గ్యాప్స్ వస్తాయేమో అని అనుకుంటారు. అసలు ఓరల్ ప్రొఫైల్ యాక్సిస్ అనేది ఎందుకు చేస్తాం? మీకున్న అనుమానాలు ఏంటి అంటే ఈ 16 సంవత్సరాల్లో నేను ఏమేమి విన్నాను మేడం, స్కేలింగ్ చేస్తే ఇది అవుతుందా, స్కేలింగ్ చేస్తే అది అవుతుందా అని. దాంతోపాటు వివరంగా ఎందుకు ఏమవుతుంది ఏది కదో చెప్తానమాట. సో ఫస్ట్ థింగ్ ఓరల్ ప్రొఫైల్ యాక్సిస్ ఏంటి అంటే మనం తిన్న ఆహారం అంతా అది సరిగ్గా శుభ్రం చేసుకోవడంలో ఒక గారలాగా పడుతుంది. దాన్ని మా భాషలో ప్లాక్ అండ్ క్యాలిక్యులస్ అంటాము. సో ఆ ప్లాక్ అండ్ క్యాలిక్యులస్ని రిమూవ్ చేయటాన్ని ప్రొఫైల్ యాక్సిస్ అంటాం అనమాట. సో ఈ ప్రొఫైల్ యాక్సిస్లో ఫస్ట్ థింగ్ ఉంటుంది స్కేలింగ్ అనమాట. ఇది ఒక అల్ట్రాసోనిక్ మిషన్తో క్లీనింగ్ అనేది జరుగుతుంది. సో మీకు ఒక చిన్న వీడియో కూడా చూపిస్తాను. హాయ్ అండి. సో చాలామంది పళ్ళు స్కేలింగ్ లేదా క్లీనింగ్ చేయించుకుంటే పన్ను మీద ఎనామిల్ పొర అరిగిపోతుందేమో, పళ్ళు అరిగిపోతాయేమో అని చెప్పి చాలా భయపడుతూ ఉంటారు. సో అలా ఏం జరగదు. దానికి ఎగ్జాంపుల్గా నేను నా నెయిల్ మీద చేసి చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. సో చూసారు కదండి, నెయిల్కి ఏం అవ్వలేదు. అలాంటిది మన హోల్ బాడీలో హార్డెస్ట్ పార్ట్ వచ్చేసి ఎనామిల్ అనమాట. సో ఎనామిల్కి ఎలా డ్యామేజ్ అవుతుంది చెప్పండి. సో ఎవరన్నా ఇలాగ స్కేలింగ్ వల్ల అరిగిపోవడమో లేకపోతే స్కేలింగ్ చేయడం వల్ల పళ్ళు అరుగుతాయి, ఎనామిల్ పొర అరుగుతాయి అంటే నమ్మకండి, అది నిజం కాదు. మనము గోరుకు కూడా దానివల్ల డ్యామేజ్ అవ్వదనమాట, అంత స్మూత్గా ఉంటుంది. సో మీరు చెప్పింది నిజమే, కొంతమంది స్కేలింగ్ చేయించుకుంటే పళ్ళు అరుగుతాయి అని అన్నారు. సో నేను నా చదువుకునే రోజుల్లో 20 ఇయర్స్ క్రితము కొన్ని హాస్పిటల్లో చూశాను. ఏదైతే అల్ట్రాసోనిక్ మిషన్ క్లీనింగ్కి యూజ్ చేస్తారో కొంతమంది ఏరోటర్ అనే మిషన్లో ఫినిషింగ్ బార్ పెట్టి స్కేలింగ్ అనేది చేయటం అనేది జరుగుతుంది. దానివల్ల పళ్ళు అరుగుతున్నాయి. బహుశా ఇంకా కొన్ని క్లినిక్స్లో అది జరుగుతుందేమో. సో మీరు వెళ్ళిన క్లినిక్లో అల్ట్రాసోనిక్ మిషన్ అనేది ప్రొఫైల్ యాక్సిస్కి ఉందా లేదని అడగండి. దానివల్ల మీకు పళ్ళు అనేది అరగవన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి మీకు క్లీనింగ్ చేయించుకుంటుంటే మా పళ్ళల్లోంచి, మా చిగురులోంచి రక్తం వస్తుంది, లేదు అంటే మా పళ్ళ మధ్యలో గ్యాప్ పెరుగుతుంది అని అంటారనమాట. సో చిగురులోంచి రక్తం అనేది ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే ఆ గార అనేది చాలా లోపలికి వెళ్ళిపోయి, సో పన్ను చిగురు ఇంటర్ కనెక్షన్ నుంచి పన్ను వైపు బయటకు ఎంత ఉందో చిగురు లోపలికి కూడా అంతే ఉంటుంది. ఆ చిగురు లోపల ఉన్న క్యాలిక్యులస్ తీసేటప్పుడు మీకు వచ్చే ఇబ్బంది ఆ స్లైట్ బ్లీడింగ్ అనమాట. అది వచ్చేసి ఆ ప్రొసీజర్ అయిపోయిన 10 నిమిషాల్లో ఆ స్లైట్ బ్లీడింగ్ కనిపించిందంతా వెళ్ళిపోతుంది. దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన పనే లేదు. ఇంకొకటి వచ్చేసి పంటి మధ్యలో గ్యాప్స్ పెరుగుతున్నాయి మేడం అంటారు. సో ఎప్పుడైతే మీరు క్లీనింగ్కి వస్తారో ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్లో మేము ఏం చేస్తాము అంటే అసలు మీకు పన్ను ఎక్కడుంది, గార ఎక్కడుందని చూపిస్తాము. సో ఆ గార జాబ్ ఏంటి అంటే గార ఆర్ క్యాలిక్యులస్ ఇస్ నథింగ్ బట్ బ్యాక్టీరియల్ అక్యుములేషన్ అనమాట. ఆ బ్యాక్టీరియా జాబ్ ఏంటి అంటే మీ చిగురుని, బోనుని ఆహారంగా తీసుకోవటం అని దాన్ని డ్యామేజ్ చేయడం అనమాట. అది డ్యామేజ్ చేసి అది ఒక క్రీమిష్ వాల్ లాగా ఉండటం వల్ల మీకు పంటికి మధ్యలో గ్యాప్ అనేది కనిపించదు. ఎప్పుడైతే ఆ క్రీమిష్ వాల్ లాగా ఉన్నది మేము రిమూవ్ చేస్తామో అంటే క్యాలిక్యులస్ ఆ బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తామో అప్పుడు మీకు గ్యాప్ లాగా కనిపిస్తుంది. సరే మాకు ఆ గ్యాప్ వద్దు అని మీరు అది కనుక ఉంచుకుంటే అది ఎముకను మొత్తం తినేసి మీ పళ్ళు కూడా కదులుతాయండి. సో దట్ ఈస్ వెరీ డేంజర్. అది స్లో పాయిజన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇనిషియల్గా వచ్చిన మైల్డ్ గ్యాప్స్ వచ్చేసి మన బాడీ ఇమ్యూనిటీ వల్ల గమ్ గ్రో అవ్వటం వల్ల కొద్దిగా పెరుగుతాయి. కానీ మీరు చాలా లేటెస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు ఆ పళ్ళు కదిలినప్పుడు మేము కూడా ఏమీ చేయలేమండి. సో అందుకని ప్రొఫైల్ యాక్సిస్ అనేది వెరీ ఇనిషియల్ థెరపీ టు అవాయిడ్ డెంటల్ ట్రీట్మెంట్స్ అనమాట. సో పెయిన్ ఎందుకు వస్తుందో చెప్పాను.
దానికి సొల్యూషన్ చెప్పాను. ఇంకొకటి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ సెన్సిటివిటీ. సో ఇన్ని రోజులు మీ పన్ను మీద సగం పొర వరకు క్యాలిక్యులస్ కప్పి ఉంది కాబట్టి ఆ చల్లదానికి పుల్లదానికి డైరెక్ట్ ఎక్స్పోజ్ కాలేదు కాబట్టి మీకు అనేది సెన్సిటివిటీ ఉండదన్నమాట. సో ఎక్కడైతే ఆ క్యాలిక్యులస్ చిగురు పంటి మధ్యలోకి వెళ్ళిందో ఆ క్యాలిక్యులస్ రిమూవ్ చేసిన ఆ గ్యాప్ ఉండటం వల్ల అక్కడ మీకు ఆ పుల్లటి కానీ చల్లటి కానీ సెన్సిటివిటీ వస్తుందన్నమాట. సో మనం ఎప్పుడైతే ఇన్ఫెక్టెడ్ ఏరియాని హెల్దీ ఏరియాగా తయారు చేసామో స్లోగా ఆ గమ్ అనేది టూత్కి అడాప్ట్ అయ్యి స్ట్రాంగ్గా అవుతుంది కాబట్టి మీకు సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. ఈ సెన్సిటివిటీ వచ్చేసి బహుశా ఒకవేళ మీకు ఉన్న 2 days to 1 week వరకే ఉండొచ్చు. అది చాలా మైల్డ్గా ఉంటుంది. కొంతమందికి చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఆ 10 days వరకు సెన్సిటివిటీ టూత్పేస్ట్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఫెయిలింగ్ చేయటం వల్ల వచ్చే ఇబ్బందిని అవాయిడ్ చేయొచ్చు. సో దీనికోసం భయపడి కానీ దీని గురించి నెగిటివ్గా అనుకొని కానీ మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల ఆ ప్రొసీజర్ అనేది అంటే ఫ్యూచర్లో చేయబోయే ప్రొసీజర్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ పళ్ళు కనుక లూజ్ అయ్యాయి అంటే అది హోప్లెస్ టూత్ కనుక ఉంటే ఆ పళ్ళు తీసి ఇంప్లాంట్స్ పెట్టాలి. ఇప్పుడు మొత్తం ఫుల్ మౌత్ ప్రొఫైలాక్సిస్ వచ్చేసి మీకు 1000 to 2000 మధ్యలో ఉంటుంది. అదే కనుక ఇంప్లాంట్స్ వేయాలంటే ఒక్కొక్క పన్నుకే మీకు 20,000 నుంచి 40,000 వరకు అవుతుంది అనమాట. సో మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా టైం ఖర్చు పెట్టినా నేను ఒకటే చెప్తాను, న్యాచురల్ ఈజ్ న్యాచురల్. సో మనం న్యాచురల్ తీసేసి ఆర్టిఫిషియల్ పెట్టుకోవటం వల్ల దాన్ని ఎప్పుడూ జాగ్రత్తగానే చూసుకోవాలన్నమాట. సో ఈ ఓరల్ ప్రొఫైలాక్సిస్ అనేది చాలా సింపుల్ 20 minutes to half an hour ప్రొసీజర్. దట్ టు పెయిన్లెస్ అనే చెప్తాను నేను, అంటిల్ అది చాలా క్యాలిక్యులస్ ఉంది గమ్స్ డీప్గా వెళ్ళింది అంటే తప్పితే. సో ఈ స్కేలింగ్ గురించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా యాజ్ ఏ గమ్ స్పెషలిస్ట్ నన్ను అడగొచ్చు. సో ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఆక్సిడెంటల్.